వరద ముంపునకు గురైన అర్బన్ ప్రాంత గృహాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని లంకా ద్వీప గ్రామాల్లోని వరద బాధితులకు కూడా వర్తింపచేయాలని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ప్రతిపాదించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంకలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 300 వరద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ అశోక్ బాబు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దుప్పట్లు, చీరలు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదలకు పట్టణాల్లో కేవలం గృహాలకు మాత్రమే నష్టం జరిగిందని, కానీ నదీ పరివాహక లంకలు, ద్వీప గ్రామాల్లో వరద బాధితులు ఇంటిలోని సామాన్లన్నీ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ప్రాంత గృహాలకు ప్రకటించిన నష్టపరిహారం అందించాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్తో కలిసి తాము సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. డేటగా తప్పకుండా సరే డేటగా ప్రత్యేకంగా నేను కూడా చాలా వరకు తిరిగా ప్రతి డ్రైన్ దగ్గర. అంతేకాకుండా రైతులకి నేను లేదా రాజకీయ పక్షాలకి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫలానా డ్రైన్కి మేము ఇంత మొత్తం ఇచ్చాం, ఆ డ్రైన్లో పని జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే తర్వాత ఊరికే విమర్శలు చేస్తే ప్రయోజనం లేదు. ఏ డ్రైన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామని తెలియజెప్పిన మొట్టమొదటిసారి తెలియజెప్పామని చోట్ల కూడా తెలియజెప్పడం కాదు, వీలైనంత వరకు దాదాపు అన్ని డ్రైన్లు నేను కూడా తిరిగి చూడటం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు విమర్శలు చేయడం చాలా తేలిగ్గానే ఉండి ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అవి సజావుగా జరుగుతున్నాయా లేదా, తూతుమంత్రంగా జరుగుతున్నాయా అన్నది చూడాల్సిన బాధ్యత మాత్రం రైతుల మీద ఉంది. నష్టపోయేది రైతాంగం తరఫు. అంచేతే ప్రతి పైసా ఇవాళ ప్రభుత్వం నుంచి మనం మంజూరు చేసింది సద్వినియోగం అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అందరి మీద ఉంది. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అందుకని ఊరికే కూర్చొని లేదా ఈ మాట్లాడుకుంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఒకవేళ సరిగ్గా జరగలేదని నా ఫోటో చూస్తే సరిగ్గా జరిగేలాగా చేస్తాను. నేను ఎందుకు తిరగాల్సి వచ్చింది మీరు చూడబోబట్టి నేను వెళ్ళి తిరిగితే తప్ప జరగదని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో డ్రైనేజ్ మరమ్మతులు జరిగినట్టుగా కాగితాల మీద ఉంది, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతోనే అన్నీ తెలియజేయటం జరిగింది, పదే చెప్పడం జరిగింది. నేను కూడా డ్రైన్లు అంటే తిరిగి చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా ఏదన్నా దాంట్లో